ఖమ్మం జిల్లా అంబేద్కర్ నగర్ వెలుగుమట్ల భూదాన్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను బీసీ ఎస్సీ ఎస్టీ చైర్మన్ విశారదన్ మహారాజ్తో సహా ఇతర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఖమ్మం కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీసులు భారీగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు భాగంగా అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లను కూడా తమ వెంట తీసుకువచ్చిన పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం ఏమాత్రం సబబు కాదని కూడా కవిత మండిపడ్డారు. ప్రభుత్వం తనను అరెస్టు చేసినప్పటికీ బాధితుల పక్షాన తాను చేపట్టిన నిరాహార దీక్ష ఎట్టి పరిస్థితులను ఆగదని, అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.